హాయ్ గైస్, వెల్కమ్ టు క్లిక్ చాట్ వెంకటేష్. ఈరోజు మార్నింగ్ న్యూస్ పేపర్ చూడగానే నేను చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యాను. నన్ను అంతగా ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే, మొన్న జరిగిన నాగ్పూర్ వన్డేలో ఒరిజినల్ 11లో శ్రేయస్ అయ్యర్ లేడు. శ్రేయస్ అయ్యర్ వాజ్ నాట్ దేర్ ఇన్ ది ఒరిజినల్ 11. లాస్ట్ మినిట్లో అతన్ని చేర్చారు. అది అతనే స్వయంగా చెప్పాడు. ఇది చాలా సర్ప్రైజింగ్. ఎందుకంటే నేను ఇచ్చిన 11 కానీ అసలు జనరల్గా మనం ఏమనుకున్నాడు, శ్రేయస్ అయ్యర్ ఖచ్చితంగా ఉంటాడు, యశస్వి జైస్వాల్ రిజర్వ్స్లో ఉంటాడు అని మనం అనుకున్నాం. కానీ లాస్ట్ మినిట్లో విరాట్ కోహ్లీకి ఆ మోకాల్లో కాస్త వాపు రావడం వల్ల శ్రేయస్ అయ్యర్ ఆఖరి నిమిషంలో యాడ్ అయినట్టు అతనే స్వయంగా చెప్పాడు. అతను సినిమాకి వెళ్ళాడు. ఎలాగో నేను 11లో ఉండట్లేదు కదా అని చెప్పి వర్సెస్ సెకండ్ షోకు దేనికో నాగ్పూర్లో సినిమాకి వెళ్ళాడు, థియేటర్కి వెళ్ళాడు. రోహిత్ శర్మ నుంచి ఫోన్ వచ్చింది, కెప్టెన్ నుంచి, విరాట్ కోహ్లీకి నీ స్వెల్లింగ్ ఉంది, యూ మైట్ ప్లే అని చెప్పి. సో ఇమీడియట్గా అతను సినిమా వదిలేసి వెనక్కి వచ్చేసి నేను రెస్ట్ తీసుకున్నాను, పడుకుని నిద్రపోయాను అని చెప్పాడు. ఈ సినిమాకి వెళ్ళాడు తెలియదు, మరి మీకు తెలిసి ఉండాలి లేటెస్ట్ హిందీ సినిమాలు ఏమున్నాయో. ఈ మధ్యకాలంలో ఎక్కువగా మన తెలుగు సినిమాలు పాన్ ఇండియా సినిమాలు చూస్తున్నారు, హిట్ అవుతున్నాయి తప్ప పెద్ద గొప్ప సినిమాలు రావట్లేదు హిందీలో. బట్ ఏం చేస్తుంటాడో మరి నాకు తెలీదు. ఆ సినిమాకి అయితే వెళ్ళాడు. అతను వెళ్ళి వెనక్కి వచ్చేసి మ్యాచ్లో ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. సో హీ వాజ్ లాస్ట్ మినిట్ ఇన్క్లూజన్. ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. దీనివల్ల ఇప్పుడు సిచ్యుయేషన్ ఏంటంటే చాలా గమ్మత్తైన సిచ్యుయేషన్. కటక్లో రేపు జరగబోయే సెకండ్ వన్డేలో శ్రేయస్ అయ్యర్ ఉండకపోవచ్చు. అంత మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ప్రాబ్లీ ఆ గేమ్ చేంజర్ కైండ్ ఆఫ్ అన్ ఇన్నింగ్స్. మొత్తం మ్యాచ్ని మనం వైపు టర్న్ చేసిన ఇన్నింగ్స్ 19 for 2 దగ్గర 2 వికెట్లు, ఇద్దరు ఓపెనర్స్ తొందరగా అవుటైపోయారు. సో శుభ్మన్ గిల్ కూడా అంత కాన్ఫిడెంట్గా కనబడలేదు. ఆ స్టేజ్లో శ్రేయస్ వచ్చి కౌంటర్ అటాక్ చేశాడు వాళ్ళ బౌలర్స్ పైన. దాంతో ఏంటంటే గిల్ కూడా కాన్ఫిడెన్స్ వచ్చింది. సో ఆ ఇన్నింగ్స్ చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ అది. బట్ స్టిల్ మరి మన కరుణ్ నాయర్ సిండ్రోమ్ అని ఒకటి ఉంది కదా. ఏంటంటే ఒక ఇంజర్డ్ ప్లేయర్ ప్లేస్లో నువ్వు వస్తే మళ్ళీ ఆ ఇంజర్డ్ ప్లేయర్ మళ్ళీ రికవర్ అయ్యి వస్తే అతని ప్లేస్ నువ్వు ఖాళీ చేయాలి. సో సెకండ్ మ్యాచ్లో ఉంటాడా శ్రేయస్ అయ్యర్? ఇది క్వశ్చన్. అసలు అయ్యర్ ఎందుకు లేడు, ఎందుకు ఉండకూడదు అని అనుకున్నారు? ముందు నుంచే కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. కొన్ని హిందీ యూట్యూబర్స్ ఉంటారు కదా, వాళ్ళు అనేది ఏంటంటే అయ్యర్కి గౌతమ్ గంభీర్ మధ్య సత్సంబంధాలు లేవు. పోస్ట్ కేకేఆర్స్ విన్ ఇన్ ఐపీఎల్ టైటిల్ గెలిచిన తర్వాత క్రెడిట్ అంతా గంభీర కొట్టేశాడన్న ఒక ఫీలింగ్తో అయ్యర్ ఉన్నాడు. సో వాళ్ళిద్దరి మధ్య సత్సంబంధాలు లేవు, తనకు ఎలాంటి క్రెడిట్ దక్కలేదని చెప్పి, అందుకే ఆ కారణంగానే బహుశా అతను కేకేఆర్ నుంచి బయట కూడా వచ్చేసాడు అని అంటున్నారు. సో వాళ్ళిద్దరి మధ్య సత్సంబంధాలు లేవు అనేది, అందుకే అతను ఉండడు 11లో ఉండడని వాళ్ళు ముందుగానే ఒక ఇండికేషన్ ఇచ్చారు. అయితే నేను ఐ డోంట్ బై దోస్ కాన్స్పిరసీ థిరీస్, ఈ కుట్ర కోణాలు నేనైతే ఇదైతే నమ్మను నేను. ఎందుకంటే గౌతమ్ గంభీర్ మీద నాకు చాలా అంటే చాలా మంచి అభిప్రాయం ఏం లేదు. కానీ ఒకటి మాత్రం నమ్ముతాను, అతను చాలా సిన్సియర్గా ఇండియా గెలవాలి, టీం గెలిపించడం కోసం నిర్ణయాలు తీసుకుంటాడు తప్ప అతని పర్సనల్ లైక్స్ అండ్ డిస్లైక్స్ ప్రకారం తీసుకున్న రకం కాదు. చాలా సిన్సియర్గా టీంని గెలిపించాలి, దానికోసం అతను ప్రయత్నం చేస్తాడు తప్ప పర్సనల్ ఇష్యూస్ని అక్కడ తీసుకొస్తాడని నేను ఎప్పుడైతే నమ్మను. సో అయితే ఇష్యూస్ ఉండొచ్చు. ఏంటంటే వేరే క్రికెటింగ్ ఇష్యూస్ ఏంటంటే అతనికి ఒక ఫండా ఉంది, ఒక ఫ్యాన్సీ ఏంటంటే లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఉండాలి. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ అది ఓకే, అవసరం. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఉంటే చాలా బాగుంటుంది, నో డౌట్. యశస్వి జైస్వాల్, రోహిత్ ఓపెన్ చేస్తే బాగుంటుంది. శుభ్మన్ గిల్ని నెంబర్ 4 ఆడిద్దాం, అది ఒకటి. ప్లస్ శ్రేయస్ అయ్యర్ ఈజ్ సస్పెక్ట్ అగేన్స్ట్ షార్ట్ బాల్. మన ఇంగ్లీష్ బౌలర్స్ ఎవరు, ఆర్చర్ కానీ మార్కుడ్ కానీ, దే ఆర్ బౌలింగ్ దోస్ రాకెట్స్ 145, 150 ఆ స్థాయిలో, ఆ స్పీడ్లో వేస్తున్నారు వాళ్ళు. మిగతా బౌలర్స్ బ్రైడెన్ కార్స్ కానీ, సాకిబ్ కానీ, వాళ్ళు కూడా 140 టచ్ అవుతున్నారు. మంచి పేసే కాకుండా వాళ్ళ బ్యాకప్ లెంత్ ఎక్కువగా నమ్ముకుంటున్నారు, బౌన్సర్లను నమ్ముకుంటున్నారు. సో వాళ్ళు ఆ రకమైన లెంత్లో వేస్తున్నారు కాబట్టి శ్రేయస్ అయ్యర్ ఆల్వేస్ సస్పెక్ట్ అగేన్స్ట్ షార్ట్ బాల్. సో అతన్ని వాళ్ళు టార్గెట్ చేస్తారు కాబట్టి శ్రేయస్ అయ్యర్ ఈ సిరీస్లో ఆడడం కరెక్ట్ కాదని అనుకున్నాం అని ఒకటి. సో మూడోది ఏంటంటే శ్రేయస్ అయ్యర్ ఆడే వండర్ఫుల్ వరల్డ్ కప్లో వరల్డ్ కప్లో అతను 7th హైయెస్ట్ రన్ స్కోరర్ అనుకుంటాను, 7th 8th. ఎందుకంటే ఈ స్కోర్డ్ 530 runs, యావరేజ్ 66, 2 100s, 3 50s ఇన్ 11
ఇన్నింగ్స్. సో హీ హ్యాడ్ ఎ వండర్ఫుల్ సూపర్ వరల్డ్ కప్, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ ఆ తర్వాత వరల్డ్ కప్ తర్వాత 3 T20s 3 వన్డేస్ ఆడాం మనం శ్రీలంకలో. స్పిన్ ట్రాక్స్ అవి, స్పిన్ బాగా ఆడతాడు శ్రేయస్ అయ్యర్ నో డౌట్, కానీ ఎందుకనో ఆ సిరీస్లో ఫెయిల్ అయ్యాడు. హీ వాజ్ ఇన్ బ్యాడ్ ఫామ్, ఒక లీన్ ప్యాచ్లో ఉన్నాడు. సో అది కూడా రీసెన్సీ బయాస్ అని ఒకటి ఉంటుంది కదా మనకి. రీసెంట్ T20s వన్డేస్లో అతను బాగా ఆడలేదు. సో ఈ 3 ఫ్యాక్టర్స్ వల్ల శ్రేయస్ని పక్కన పెట్టాలనుకున్నారు యాక్చువల్గా ఇట్ వాజ్ నాట్ ఇన్ ద స్కీమ్ ఆఫ్ థింగ్స్. ఇంకోటి కూడా ఈరోజు వచ్చిన న్యూస్ పేపర్ రిపోర్ట్స్ ఏంటంటే, మనకు తెలుసు కదా ఛాంపియన్స్ ట్రోఫీ టీమ్ సెలెక్షన్ లేట్ అయింది. 1:30కి ప్రెస్ మీట్ జరగాల్సింది, టీమ్ అనౌన్స్మెంట్ ప్రెస్ మీట్, అది 3:30 దాకా వెళ్ళింది. దాంట్లో డిస్కషన్స్ లేట్ అవ్వడానికి కారణం ఏంటంటే శ్రేయస్ అయ్యర్ని తీసేయాలని చెప్పి స్క్వాడ్లోనే ఉంచొద్దని చెప్పి అనుకున్నారు ఒరిజినల్. ఇది చాలా ఆశ్చర్యం. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ అంత బాగా ఆడినా కూడా అతన్ని తీసేద్దామని అనుకున్నారంట. కానీ కొంతమంది సెలెక్టర్స్ చెప్పారంట ఏంటంటే అతని ఓవరాల్ యావరేజ్ 47 ఉంది, వన్డేస్లో ఈజ్ వెరీ గుడ్, మిగతా ఫార్మాట్స్ పక్కన పెట్టిన. అది ఈ రీసెంట్ యావరేజ్ లాస్ట్ 2-3 ఇయర్స్లో అతని యావరేజ్ 53 ఎంతో ఉంది, 58 ఉంది అని చెప్పి సెలెక్టర్స్ కాస్త వాదించిన తర్వాత ఫైనల్లీ హీ కేమ్ ఇన్ టు ద స్క్వాడ్ 15 ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్లో వచ్చాడు. ఇది చాలా ఆశ్చర్యం. శ్రేయస్ అయ్యర్ లాంటి ప్లేయర్ హూ ప్లే స్పిన్ వెరీ వెల్. మీకు అక్కడ దుబాయ్లో మనం ఆడబోయే దుబాయ్లో గ్రౌండ్ చాలా పెద్దది, స్లో వికెట్, స్పిన్నర్స్ డెఫినెట్గా అక్కడ చాలా ఎఫెక్టివ్గా ఉంటారు. అక్కడ శ్రేయస్ అయ్యర్ లాంటి ప్లేయర్ చాలా అవసరం. మరి ఎందుకనో అతన్ని వద్దని అనుకున్నారు. నాకు ఇంకోటి కూడా అర్థం కానిది ఏంటంటే, ఓకే జైస్వాల్ని ఆడించాలి, జైస్వాల్ మంచి ఫామ్లో ఉన్నాడు, కానీ జైస్వాల్ని ఇదే గౌతమ్ గంభీర్ మొన్నటి దాకా వన్డేస్కి దూరంగా పెట్టాడు. అంటే శ్రీలంకతో జరిగిన సిరీస్లో వన్డే స్క్వాడ్లో అతను లేడు. అంటే గౌతమ్ గంభీర్ ఫిలాసఫీ ఏంటంటే సర్టన్ ప్లేయర్స్ షుడ్ ప్లే ఓన్లీ సర్టన్ ఫార్మాట్స్. సూర్యకుమార్ యాదవ్ కెనాట్ ప్లే వన్డేస్ అండ్ టెస్ట్ మ్యాచెస్. యశస్వి జైస్వాల్ కెన్ ప్లే ఓన్లీ T20s అండ్ టెస్ట్ మ్యాచెస్, నాట్ ODIs. ఇలాగా ఒక్కొక్క ప్లేయర్కి ఒక్కొక్క రకంగా ఫార్మాట్కి దూరంగా పెట్టాలి, కొంతమంది ప్లేయర్స్ కొంతమంది ఫార్మాట్స్కి ఉంచాలని ఉన్నాడు. మరి అదే కంటిన్యూ అయిపోతే బాగుండేది కదా. ఇప్పుడు యశస్వి జైస్వాల్ ఇంతవరకు వన్డేస్ ఆడని ప్లేయర్ని సడన్గా ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి ఒక ఇంపార్టెంట్ టోర్నమెంట్ ముందు తీసుకొచ్చేసి అతన్ని సడన్గా మళ్ళీ వన్డే ఫార్మాట్లోకి ఆడించడం వితౌట్ లాడ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎంతవరకు కరెక్ట్, అది ఒకటి. రెండోది ఏంటంటే, సరే శుభ్మన్ గిల్ మొదటి మ్యాచ్లో అయితే నెంబర్ 3లో ఆడాడు, బట్ విరాట్ కోహ్లీ రిటర్న్ తర్వాత విరాట్ కోహ్లీ విల్ క్లెయిమ్ హిస్ రైట్ఫుల్ ప్లేస్ అట్ నెంబర్ 3 అండ్ శుభ్మన్ గిల్ విల్ బ్యాట్ అట్ నెంబర్ 4. శుభ్మన్ గిల్ నెంబర్ 4లో కరెక్టేనా? ఎందుకంటే శుభ్మన్ గిల్ స్పిన్ అంత గొప్పగా ఆడాడు. అతను ఎప్పుడు స్పిన్ బాగా ఆడతాడంటే ఓపెనర్గా స్టార్ట్ అయ్యి అతను కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత, ఓపెనర్గా స్టార్ట్ అయ్యి అతను ఫాస్ట్ బౌలర్స్ని ఆడి కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత. ఎందుకంటే శుభ్మన్ గిల్కి ఉన్న ఒక మంచి లక్షణం ఏంటంటే 20s 30s వచ్చిన తర్వాత హీ విల్ మేక్ ఇట్ కౌంట్. దాన్ని అతను పెద్ద ఇన్నింగ్స్గా కన్వర్ట్ చేస్తాడు. 20s 30s చేసిన తర్వాత దాన్ని ఒక పెద్ద ఇన్నింగ్స్గా కన్వర్ట్ చేయడం అనేది శుభ్మన్ గిల్ నుంచి అనేక సందర్భాలు చూసాము. సో అలాంటప్పుడు అప్పుడు స్పిన్ బాగా ఆడతాడు. అలా కాకుండా అతను నెంబర్ 4లో వచ్చి వన్ స్పిన్నర్స్ ఫర్ బౌలింగ్, అతను ఎంతవరకు ఆ నెంబర్ 4 స్లాట్ సూట్ అవుతారు? అలవాటు కూడా లేదు కదా అతనికి, రెగ్యులర్గా ఆడే ప్లేస్ కూడా కాదు కదా. సో ఇలాంటి ఎక్స్పెరిమెంటేషన్, ప్లేయింగ్ జైస్వాల్ సడన్లీ ఇన్ దిస్ ఫార్మాట్ వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్, తర్వాత శుభ్మన్ గిల్ని అతను అలవాట్లేని నెంబర్ 4లో ఆడించడం, ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు అర్థం. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఉండాలి. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఉంటే చాలా బాగుంటుంది. అందుకనే మనం మొన్న ఈవెన్ అక్షర్ పటేల్ కూడా మీరు కాస్త ముందుకు తీసుకొచ్చి అతన్ని ఒక ఫ్లోటర్గా యూజ్ చేసుకున్నారు, బాగానే ఉంటుంది. కానీ అది నేను కూడా అనేక సందర్భాలు చెప్పాను, మన ఇండియన్ టీంలో లెఫ్ట్ హ్యాండర్స్ తక్కువ ఉన్నారు, లెఫ్ట్ హ్యాండర్స్కి ఎంకరేజ్ చేయాలి, ఇది అన్నీ కరెక్టే. కానీ అది హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ ఏం కాదు. ఎందుకంటే మీరు చూడండి, జస్టిన్ లాంగర్ అండ్ మాథ్యూ హెడన్, అదే మాథ్యూ హెడన్ అండ్ గిల్క్రిస్ట్ లెఫ్ట్ హ్యాండర్స్ అయినప్పటికీ ఆస్ట్రేలియాకి డిఫరెంట్ ఫార్మాట్స్లో చాలా సక్సెస్ఫుల్ ఓపెనింగ్ పేయర్స్కి వాళ్ళు మనకు కనిపించారు. అలాగే రైట్ హ్యాండ్ ఓపెనింగ్ పేయర్స్ కూడా మంచి ఓపెనింగ్ పేయర్స్ ఉన్నారు, గతంలో కూడా ఉన్నారు, భవిష్యత్తులో కూడా ఉంటారు. సో ఈ మ్యాచ్అప్స్ అనేవి దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేసి లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసం మీ బెస్ట్ 11 ఆడించుకున్నా ఉంటే ఎలా కుదురుతుంది? ఆల్వేస్ ప్లే యువర్ బెస్ట్ 11 అని నా అభిప్రాయం. అండ్ శ్రేయస్ అయ్యర్ నాట్ ఓన్లీ వరల్డ్ కప్ బాగా ఆడడమే కాదు, రీసెంట్గా విజయ్ హజారే టోర్నమెంట్, మన ప్రీమియర్ లిస్ట్ ఏ వన్ డే టోర్నమెంట్, దాంట్లో కూడా అతను 2 సెంచరీలు చేశాడు. ఆడిన 5 మ్యాచ్ల్లో 350 రన్స్ ఎన్నో చేశాడు. 60+ యావరేజ్ ఉంది అతనికి, 60+ 130 యావరేజ్ ఉంది, కానీ 4 నాట్అవుట్లు ఉన్నాయి.
బట్ ఓవరాల్గా అతను చాలా మంచి పర్ఫార్మెన్స్ చేశాడు. డొమెస్టిక్లో దులీప్ ట్రోఫీలో కానీ, రంజీలో కానీ, ఈవెన్ ముస్టాక్ అలీలో కానీ రన్స్ చేస్తూనే ఉన్నాడు శ్రేయస్ అయ్యర్. సో అలాంటి ప్లేయర్ని మీరు పక్కన పెట్టేసి, బికాజ్ హీ సూటబుల్ రోల్ క్లారిటీ ఆర్ నెంబర్ 4లో మనకి అతను మోస్ట్ సూటబుల్ ప్లేయర్. నేనేదో అతని తరఫున వకాలు తప్పించుకుంటున్నాను కాదు. ఐ నెవర్ సైడ్ బీజీటీ టెస్ట్ సిరీస్లో శ్రేయస్ని తీసుకోవాలని అనలేదు, ఎందుకంటే అక్కడ బౌన్సీ ట్రాక్స్ మీద అతను అంత యూస్ఫుల్ కాదు. సో బట్ వన్డే ఫార్మాట్లో వెన్ ఇట్ ఈస్ ప్లేడ్ ఇన్ ఏషియన్ కండిషన్స్ ఖచ్చితంగా శ్రేయస్ అయ్యర్ మన టీంలో ఉండాలని చెప్పి నేను గట్టిగా బిలీవ్ చేస్తాను. ఈవెన్ వరల్డ్ కప్ టైంలో కూడా చాలామంది నేను శ్రేయస్ అయ్యర్ని గురించి మాట్లాడినప్పుడు శ్రేయస్ అయ్యర్ని ఎందుకు పెట్టాలి టీంలో అని మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. బట్ వీ హ్యావ్ సీన్ హౌ వెల్ హ్యాస్ డన్ ఇన్ ద వరల్డ్ కప్. సో అది పరిస్థితి. శ్రేయస్ అయ్యర్ డెఫినెట్గా అతని తప్పులు కూడా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ డొమెస్టిక్ ఆడకపోవడంతో అతను సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయాడు. ఆల్మోస్ట్ అన్ని ఫార్మాట్స్ నుంచి దూరం అయిపోయాడు. కానీ ఎంత ప్రెషర్లో ఉండి కూడా అతను సడన్గా అతనికి అవకాశం ఇస్తే 19 for 2 దగ్గర బాల్ వాజ్ జస్ట్ 6th ఓవర్లో వచ్చాడు అతను బ్యాటింగ్కి. ఐ థింక్ 6th ఓవర్లో బ్యాటింగ్కి వచ్చాడు. వన్డేలో 2 న్యూ బాల్స్ యూజ్ చేస్తారు. సో 2 న్యూ బాల్స్ కూడా నాట్ ఈవెన్ 3 hours old న్యూ బాల్స్ అండ్ ఫ్రెష్ ఇంగ్లీష్ ఫాస్ట్ బౌలర్స్ బౌలింగ్ బౌన్సర్స్ అట్ హిమ్. సో జోఫ్రా ఆర్చర్ని ఒక 6 కొట్టాడు, ఒకటి డీప్ మిడ్ వికెట్ వైపు, ఒకటి స్లైస్ చేసి థర్డ్ మ్యాన్ బౌండరీ పైనుంచి. సో అతను షార్ట్ బాల్ వీక్నెస్ నుంచి కూడా నేను బయటపడ్డాను, దాని మీద కూడా వర్కౌట్ చేస్తున్నానని చెప్పి దాని మీద కూడా వర్క్ చేస్తున్నాను. నేను షార్ట్ బాల్ నుంచి కూడా నేను గట్టిగా ఎదుర్కోగలనని చెప్పి అతను మరొకసారి ప్రూవ్ చేసుకున్నాడు. సో శ్రేయస్ అయ్యర్ ఆడిన ఇన్నింగ్స్ నిజంగా అది బెస్ట్ ఇన్నింగ్స్. నిజంగా అతనికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా ఇవ్వాలి. అంత మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఇటీవల కాలంలో అంత మంచి ఇన్నింగ్స్ చూడలేను. సో అంత బాగా ఆడిన ప్లేయర్ నెక్స్ట్ మ్యాచ్లో ఉండడం, మరి విరాట్ కోహ్లీ వస్తే వికెట్ చేయాలా, జైస్వాల్తో ఓపెన్ చేస్తారా? జైస్వాల్ కూడా మరి పాపం ఈ ఫార్మాట్లో డెబ్యూ చేశాడు, ఫస్ట్ మ్యాచ్లో రన్స్ చేయలేదు, ఇంకొక అవకాశం ఇవ్వాలి. చాలా ట్రికీ సిచ్యుయేషన్ ఇది. బట్ ఐ ఆల్వేస్ ఫీల్ దట్ నెంబర్ 4లో మనకి ఖచ్చితంగా శ్రేయస్ అయ్యర్ ఆడితే బాగుంటుంది. శ్రేయస్ అయ్యర్ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ అన్నీ పక్కన పెట్టేసి శ్రేయస్ అయ్యర్ ఆడితే బాగుంటుంది అని నేను అనుకుంటాను. ఈ రకమైన ఎన్నో మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి, కానీ ఇప్పటికిప్పుడు మార్పులు చేసేసి శుభ్మన్ గిల్ని మిడిల్ ఆర్డర్లో లోపలికి నెట్టేసి జైస్వాల్ని తీసుకొచ్చి ఓపెన్ చేయించేసి లాస్ట్ మినిట్లో ఛాంపియన్స్ ట్రోఫీ మనం ముందు చెప్పుకున్నాం, చాలా షార్ట్ టోర్నమెంట్. మీరు ప్రతి మ్యాచ్ కూడా ఇంపార్టెంట్, ప్రతి మ్యాచ్ గెలవాలి, గెలిచినప్పుడే మీరు సెమీస్కి వెళ్తారు. అలా కాకుండా మీరు ఎక్స్పెరిమెంటేషన్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం నాకైతే ఇష్టం లేదు అని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు కామెంట్స్లో?